Srinu Kodrakali, physical science teacher, Koluntar for boys, Nalgonda district. So, firstly, I wish to all happy Independence Day. సో ఈ సందర్భంగా భారతదేశం అనేది చాలా పెద్ద కంట్రీ. ద డెమోక్రసీ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద ఇండియా డెమోక్రసీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో ఈ మన భారతదేశంలో రకరకాల ప్రజలు, రకరకాల క్యాస్ట్లు, రకరకాల రిలీజియన్స్. సో వీ మే ఆర్ డిఫర్స్ ఇన్ ద రిలీజియన్స్, వీ మే ఆర్ డిఫర్ ఇన్ ద ప్లేస్, వీ మే ఆర్ డిఫర్ ఇన్ ద రిలీజన్, బట్ వీఆర్ ఇన్ వన్. సో దీన్ని మనము యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాము. రకరకాలుగా ప్రజలు ఉన్నప్పటికీ, రకరకాలుగా క్యాస్ట్ ఉన్నప్పటికీ, రకరకాలుగా కులాలు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే రకంగా నివసిస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ ఇటువంటి కల్చర్ మనకు కనపడదు. సో అదేవిధంగా చూసుకుంటే ద బిగ్గెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ హ్యావింగ్ ద ఇండియా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేది ఒక భారతదేశానికి మాత్రమే వర్తిస్తుంది. సో భారతదేశం అనేది ఇట్ ఈస్ సోషలిస్టిక్ కంట్రీ అండ్ సెక్యులర్ కంట్రీ, ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఎ రిపబ్లిక్ కంట్రీ. ప్రపంచంలో పీస్ని కోరుకున్నటువంటి దేశం, ఏకైక దేశం అది భారతదేశం మాత్రమే వర్తిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ కానీ, దాంట్లో ఉన్నటువంటి బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా కనపడదు. మన భారతదేశం కోసం చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటే ఆయన ప్రపంచంలో మన భారతదేశం గురించి ఏమంటారంటే, ఐ మే గో యాజ్ ఎ టూరిస్ట్ ఫర్ అదర్ కంట్రీస్ బట్ ఐ మే కమ్ టు ద ఇండియా యాజ్ ఎ పిలిగ్రమ్ అంటారు. సో భారతదేశంకు ఉన్నటువంటి గొప్పతనం అదే అనమాట. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఏమంటారంటే, ద గ్రేటెస్ట్ లేడీ, ద ఐరన్ లేడీ ఆఫ్ ద ఇండియా, ఇందిరాగాంధీ గారు ఏమంటారంటే, అంటిల్ ఐ డై ఐ సర్వ్ ద కంట్రీ. భారతదేశం కోసం నేను చనిపోయేంత వరకు, నా ఊపిరిపోయేంత వరకు కూడా నేను భారతదేశం కోసం నేను శ్రమిస్తానని చెప్తున్నాను. అటువంటి గొప్ప లీడర్స్ కలిగినటువంటి ఏకైక దేశం ఇండియా మాత్రమే. కాబట్టి ఇండియాకు ఉన్నటువంటి బ్యూటీ కానీ, ఇండియాకు ఉన్నటువంటి డెమోక్రసీ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ కూడా కనబడదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, దేశం అంటే గురుజాట వెంకటప్పారావు ఒక మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు. కాబట్టి ఈ భారతదేశాన్ని ప్రేమించే వారంగా మనం ఈ భారతదేశంలో తప్పక ఉండాల్సిందే. మనం ఎవరైనా ఎటువారమైనా కానీ ఈ దేశాన్ని ప్రేమించాల్సిందే. దేశం నీకు ఏమిచ్చిందని కాకుండా దేశానికి నువ్వేమి ఇవ్వాలి అని ఆ విధంగా కలిగి దేశం కోసం ప్రాణం ఇచ్చే వారంగా మనం ఉండాలని చెప్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.